మీరు చెప్పిందే నిజమైతే 1000 మీటర్ల అవతల చూపాలి కానీ మీ ఇంట్లో ఎందుకు చెబుతున్నాయో అవినాష్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. సిబిఐ చెప్తుంది చంపిన వాళ్ళు, హత్య చేయించిన వాళ్ళు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారు, రికార్డ్స్ ఉన్నాయి అని. అది కూడా బుకాయిస్తున్నాడు అవినాష్ రెడ్డి గారు. మీకు లావాదేవీలు ఉన్నాయని సిబిఐ చెప్తుంది. డబ్బు మార్పిడి జరిపింది, అడ్వాన్స్ తీసుకుంది అని సిబిఐ చెప్తుంది. ఇవన్నీ మాకు తెలియదన్నా, ఇవన్నీ మాకు హత్య జరిగిన రోజు మాకు తెలియదు, హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని మాకు తెలియదు. కానీ 5 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి సిబిఐ దర్యాప్తు చేసి చెప్తున్న విషయమే మేము చెప్తున్నాం. అన్ని సాక్ష్యాలు చూపుతుంటే, అన్ని ఆధారాలు చూపుతుంటే మరి చంపించిన వాళ్లకు ఎందుకు శిక్ష పడడం లేదు? ఎందుకు మీ అధికారాన్ని అడ్డు వేసి కాపాడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఏం దాచిపెడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి తలకి మొన్న ఒక రాయి తలిగి చిన్న గాయమైంది చూసారమ్మా. ఒక రాయి తగిలి జగన్మోహన్ రెడ్డి గారి తలకు గాయమైతే దాన్ని సాక్షి పేపర్లో హత్యాయత్నం అనే ఒక బ్యానర్ వేశారు. అంటే ఒక రాయితో ఒకడు హత్య చేయాలని చూశాడట. అది కూడా ఒక కుర్రోడు. బుల్లెట్తో కాల్చడం కాదు, గురి చూసి కాల్చడం కాదు, ఒక రాయితో ఒక కుర్రోడు హత్య చేయాలని చూశాడట. దానికి హత్యాయత్నం అని పెద్ద బ్యానర్ ఐటమ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒక రాయితో కొడితే మీకు అది హత్యాయత్నం లాగా కనిపించింది. అదే వివేకానంద రెడ్డి గారిని 7 సార్లు గొడ్డలితో నరికి 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 చంపితే ఆయన తలలో ఎముకలు కనిపిస్తున్నాయి, ఆయన మెదడు బయటికి వచ్చింది. అలాంటిది మీకు హార్ట్ అటాక్ లాగా ఎందుకు కనిపించింది? అది హార్ట్ అటాక్ అని ఎందుకు ప్రచారం చేసింది సాక్షి? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక, ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ వద్దు అని ఎందుకన్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. మీకు దాచిపెట్టడానికి ఏమీ లేకపోతే, మీ దగ్గర ఏ అబద్ధాలు ఏ రహస్యాలు లేకపోతే, మీకు సిబిఐ ఎంక్వైరీ చేసుకుంటే, ఇంకో ఎంక్వైరీ చేసుకుంటే మీరు ఎందుకు భయపడాలి? సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వద్దనాలి? జగన్మోహన్ రెడ్డి గారు కడప జిల్లా ప్రజలకు, ప్రతి అన్నకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి తమ్ముడికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి గారిని ఎందుకు కాపాడుతున్నాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉన్నా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి.